ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. డియర్ ఫ్రెండ్స్, నీ వెంట ఇక నుంచి దేవుని కృప నీకు తోడుగా రాబోతుంది. నీకు దేవుని కృపాక్షేమం ఇక నుంచి నీకు తోడుగా ఉండబోతుంది. ఆమేన్. దేవుని కృప నీకు తోడుగా ఉంటే దేవుని క్షేమం నీ వెంట రాబోతుంది. ఆమేన్. ఆ కృప ద్వారా దేవుడు దావీదుని హెచ్చించాడు. ఆ కృప ద్వారా దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఆ కృప ద్వారా దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆ కృప ద్వారా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ కృప ద్వారా రాణిగా ఎస్తేర్ని చేశాడు. ఆ కృప ద్వారా ముర్దుకైని ప్రధానమంత్రిని చేశాడు. అదే కృప, అదే క్షేమము ఇక ముందు నీకు కూడా తోడుగా ఉండబోతుంది. ఆ కృప ద్వారా నీ నామము నీవు కూడా హెచ్చింపబడబోతున్నావు. హల్లెలూయా.